నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రహదారి ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్ విప్ జీవి పరామర్శ, ఆర్థిక సాయం. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. సావెల్యాపురం మండలం కనుమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు చీఫ్ విప్ జీవి. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు ఏం చేయాలో కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, ప్రమాదంలో కారు మంచికి చెందిన ఒకే కుటుంబం నుండి 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలు కావటం కలిచివేసిందన్నారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ద్వారా మృతుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా సాయానికి అవకాశం ఉన్న మార్గాలు చూస్తున్నామన్నారు. ఇదే సమయంలో వర్షాకాలం నేపథ్యంలో వాహనాలు డ్రైవ్ చేస్తున్న సమయంలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతంలో మేజర్ యాక్సిడెంట్ కావడం, ఒకే యాక్సిడెంట్లో 4 దుర్మరణం పాలవటం చాలా బాధాకరం. కారు మంచికి చెందినటువంటి బత్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4, బత్తుల బ్రహ్మయ్య, అంజమ్మ, నాగమూర్తమ్మ, ముత్యాలమ్మ, ఈ 4 కూడా ఆటోలో ఉండి వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బొలారో వెహికల్ వచ్చి ఢీకొనటంతో వర్షం పడతా ఉంది. యాక్సిడెంట్ జరగటం వలన 4 చనిపోవడం జరిగింది. అట్లాగే రెండో వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్, 4కి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈరోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు 4, ఒకే కుటుంబంలో 4 చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్లో మరి బత్తుల సాంబయ్య, మారెళ్ళవారిపాలెం, తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయకుడు, అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం. అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి ఇన్సూరెన్స్, వారికి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. చాలా బాధాకరం. ఒకే రోజు మరి 5 దుర్మరణం పాలవటం అనేది విచారించదగ్గ విషయం.
మరి ఈ యాక్సిడెంట్లు అనేవి కొంత స్వయంకృత అపరాధం, కొంత చూసినట్లయితే ఈ ఆటోలో ప్రయాణించేటప్పుడు కూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నారు. అప్పటికి పోలీసు వారి చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా కొంత అనుకోని రీతిన జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిన ఈ 2 యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భక్తుల కుటుంబం బీసీ సోదరులు, వీరు కూడా అందరు కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యుల వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రక్షణ సహాయంగా వారికి మట్టి ఖర్చుల కింద ఆయన వ్యక్తిగతంగా కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు తప్పనిసరిగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ఉందో అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పరిహారాన్ని కూడా వారికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారి కుటుంబంలో ఏదైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా వారు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటే ఇది తప్పనిసరిగా పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఈ ఆటోల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనవి చేస్తాం. వినుకొండ పట్టణం 18వ వార్డు బోస్బొమ్మ సెంటర్ నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజలను కలుసుకున్న జీవి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో పట్టణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అహోరాత్ర రుద్ర పారాయణం యాగంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. జీవి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పురోహిత సంఘం ఈ యాగం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ధార్మిక చింతనను పెంచుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పురోహిత సంఘం సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశేషంగా మన వినుకొండ బ్రాహ్మణ సంఘం వారు, అర్చక సంఘం, పురోహితులందరూ కలిసి పెద్ద ఎత్తున మన వినుకొండ శివాలయంలో అహోరాత్ర రుద్ర పారాయణం 24 గంటల పైగా ప్రతి నిమిషం స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమై ఈరోజు ఉదయం 10 గంటల దాకా రుద్ర పారాయణము పూర్తి చేసి అహోరాత్ర రుద్ర పారాయణాన్ని ఎంతో గొప్పగా నిర్వహించినటువంటి అర్చక సంఘానికి, బ్రాహ్మణోత్తములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ తర్వాత చక్కటి హోమాలు, యజ్ఞాలు, రుద్ర హోమము, లక్ష్మీ గణపతి హోమము మరి గొప్పగా నిర్వహించినటువంటి బ్రాహ్మణ సంఘం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దీనివలన మన రాష్ట్రం, దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మన పల్నాడు జిల్లా అంతా అభివృద్ధిలో ఎంతో చక్కగా ముందుకు పోవాలని ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో, ఒక లోక కళ్యాణం కోసం మన బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అర్చక సంఘం అధ్యక్షులు సుబ్బయ్య గారికి, అలాగే పెద్దలు శేఖర్ గారికి, అలాగే సంఘం సభ్యులందరికీ శ్రీనివాస్ శర్మ గారికి, అలాగే పెద్దలు చంద్రబాబు గారికి, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు లోక కళ్యాణం కోసం ఈరోజు మన పట్టణంలో వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి విశాల దృక్పథంతో లోక కళ్యాణం కోసం చేయటం ఎంతో గొప్ప కార్యంగా నేను భావిస్తున్నాను. మరి ఆ భగవంతుడు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో మీరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డీసీసీబీ చైర్మన్ మక్కన గారికి, అలాగే మరి వినుకొండ పట్టణ చైర్పర్సన్ షకీలా గారికి, అలాగే మిత్రులు పివి సురేష్ గారికి, పట్టణ పార్టీ అధ్యక్షులు రోసయ్య గారికి,
ఇతర పెద్దలకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చాలా మంచి కార్యక్రమం అండి. ఏమాత్రం లాభాపేక్ష లేకుండా నియోజకవర్గం బాగుండాలి, ఈ జిల్లా బాగుండాలి, పేద ప్రజలకి అన్ని కార్యక్రమాలు అందాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు అందాలనే ఒక సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పనిసరిగా ఆయన ఉన్నటువంటి ఆ భగవంతుని ఆశీస్సులతో మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉమ్మడ పట్టణానికి కానీ నియోజకవర్గానికి కానీ కావాల్సినటువంటి చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేదానికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, మంచి వర్షాలు పడుతున్నాయి, నాగరిక సాగర్ నీళ్లు వస్తున్నాయి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించండి. తద్వారా రైతులతో పాటు వ్యాపారస్తులు అందరు ప్రజలు కూడా బాగుంటారని సందర్భంగా కోరుతూ మరొక మారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.